కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయకపోవడం బాధాకరమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్సీపీ ఎస్ఈయు నాయకులు సంగారెడ్డి చౌరస్తా నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీపీ ఎస్ఈయు నాయకులు, ఉద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వచ్చిన అన్ని సంఘాలకు సంబంధించిన నాయకులకి, స్థితప్రజ్ఞకి, ప్రేరకంగా శ్రీకాంత్ గారికి నేను హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కరిస్తూ, ఈ విధానాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వంకి రాగానే అమలు చేస్తామని మీకు హామీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోగా మరి ఈ 35 మాసాల నుంచి మీకు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇది అమలు చేయాలని చెప్పి నేను కోరుతున్నందుకు మేము సంపూర్ణంగా మా మద్దతును మా పార్టీ తరఫున తెలిపి, అసెంబ్లీలోనే కాకుండా ఎక్కడ మీరు ధర్నాలు చేపట్టినా మేము అక్కడ మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. అదే రకంగా మేనిఫెస్టోలు పెట్టి ఇది అమలు చేస్తామని చెప్పిన ఈ విధానాన్ని తొందరగానే అమలు చేయాలని చెప్పి నేను కూడా మీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోసారి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరుగా హృదయపూర్వకంగా మరి మా మద్దతు తెలుపుతూ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.